అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ జిల్లాలో టాప్ 5 క్రైమ్స్ లో ఒకటి బాడీ ల్యాబిన్స్, రెండవది క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, మూడవది రోడ్ యాక్సిడెంట్స్, నాలుగవది ఎస్సీ/ఎస్టీ POI కేసెస్, ఐదవది ప్రాపర్టీ అఫెన్స్ గా ఉన్నాయి. సో వీటిల్లో రోడ్ యాక్సిడెంట్స్, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ బాడీ ల్యాబిన్స్ ఈ మూడు రకాలైన నేరాలను ఈ సంవత్సరం తగ్గించడం జరిగింది. అది ముఖ్యంగా గత 6 నెలల్లో వీటిపైన ఎక్కువగా వర్క్ చేసి ప్రివెన్షన్ తీసుకురావడం జరిగింది. దానివల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు 31.9% తగ్గుముఖం పట్టాయి. అలాగే మహిళల భద్రతకు పెద్దపీట వేయడం జరిగింది. మహిళలపై జరిగినటువంటి నేరాలను ఇమీడియట్ గా వెంటనే వాటిని డిటెక్షన్ చేయడం, ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోవడం, అవేర్నెస్ కండక్ట్ చేయడం, ఇలాంటి వాటి వల్ల మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయి. అట్లాగే మోసాలు, ఘర్షణలు అంటే బాడీ అఫెన్స్ ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి. క్షేత్రస్థాయిలో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. నైట్ హార్ట్ కావచ్చు, ఆర్డినెన్స్ సర్చ్ కావచ్చు, లేదా విజిటింగ్ కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, ఇంకా ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేయడం లాంటివి కావచ్చు, లోకాయుక్తలో చాలా కేసులు అవి డిస్పోజ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఈ సంవత్సర కాలంలో చేయడం జరిగింది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా గట్టిగా ఉపయోగించుకోవడం జరిగింది. దానిలో భాగంగా డ్రోన్ టెక్నాలజీ అండ్ సీసీ కెమెరాస్ వీటి ఆధారంగా కేసుల్ని డిటెక్ట్ చేయడంతో పాటు ప్రివెన్షన్ తీసుకోవడానికి కూడా గట్టిగా కృషి చేసింది. అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ మెన్లు ఎక్కువగా వారితో అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేశారు. అలాగే ఈ సంవత్సరం జనరల్ ఎలక్షన్స్ 2024 కూడా సక్సెస్ఫుల్ గా ఈ జిల్లాలో కంప్లీట్ చేయడం జరిగింది. దానికి గతంలో పనిచేసినటువంటి ఎస్పీ గారు మరియు సిబ్బంది, ఇప్పుడున్నటువంటి సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా గట్టిగా పనిచేయడం వల్ల మంచి రిజల్ట్ సాధించారు. అలాగే గ్యాంబ్లింగ్, మట్కా ఇలాంటి కేసుల్లో కూడా ప్రివెన్షన్ బాగా తీసుకురావడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం జరిగింది. ప్రాపర్టీ కేసులు కూడా 118 కేసులు నమోదు, 1161 మందిని 18 కేసుల్లో అక్రమ రవాణాలు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎస్సీ/ఎస్టీ POI కేసులు 107 కేసులు నమోదైన ఈ సంవత్సరంలో, అది గత సంవత్సరం 107 కేసులు నమోదవగా ఈ సంవత్సరం 102 కేసులు నమోదైనవి. అవి 4.6% తగ్గుముఖం పట్టినాయి. అలాగే ఎస్సీ/ఎస్టీ POI కేసులు తగ్గించడం కోసం, మంచి అవగాహన కల్పించడం కోసం ప్రివెన్షన్ దృష్ట్యా పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తూ ఉన్నాము. దీనికి మంచి రిజల్ట్స్ కూడా మనకి రావడం అనేది అందరూ గమనించారు. అలాగే పీడీ యాక్ట్ 4 వ్యక్తులపై ఈ సంవత్సర కాలంలో ప్రయోగించడం జరిగింది. గత ఈ సంవత్సర కాలంలో పాత కేసులపై కూడా దృష్టి సారించారు. సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం మర్డర్ కేసెస్, అలాగే 26 సంవత్సరాల క్రితం రిపోర్ట్ అయిన మర్డర్ కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే చిరమత్తులు జరిగినటువంటి గ్యాంగ్ రేపుని 24 hours లో ఛేదించాము. హిందూపూర్ రోడ్ కేసులో బాధిత రేప్ అండ్ మర్డర్ కేసులో 24 hours లో ఛేదించడం జరిగింది. అలాగే సంచలనమైనటువంటి మర్డర్స్ కావచ్చు, మర్డర్ ఫర్ గెయిన్ హిందూపూర్ రిపోర్ట్ జరిగింది, చెప్పడం కానీ ఇలాంటి కేసులని కూడా 48 hours లో మనం ఛేదించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.